హలో అండి, ఈరోజు సింపుల్ వేలో గోంగూర చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 1 గంట పాటు ఈ చికెన్ని నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరపకాయలు, గోంగూర, కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని స్పైసెస్, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటోలని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటోలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు కూరకి సరిపడినంత కారం, ఉప్పు, పసుపుని వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ బాయిల్ అయింది చికెన్. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకుంటున్నాను. ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ గోంగూర పేస్ట్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటున్నాను. ఒక స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పులుపు అంతా ముక్కలకి పట్టే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తేలుతుంది. అంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో, ఆనియన్ స్లైసెస్తో టేస్టీగా ఈ చికెన్ని ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.